హాయ్ ఫ్రెండ్స్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించిన ముత్తు అలియాస్ కాటాన్ ఈ వెబ్ సిరీస్ 10 ఎపిసోడ్లతో తెలుగు డబ్బింగ్లో జియో హాట్స్టార్లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. పోలీసులకి ఊరి చివర రాతి బండల మీద ఓ మనిషి తలకాయ కనబడుతుంది. ఓ మనిషి తల నరికి ఆ బండల మీద పెట్టబడి ఉంటుంది. దాన్ని చూసిన ఓ కుర్రాడు పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. కేసులు లేని ఆ పోలీస్ స్టేషన్కి కేసు కోసం ఆ తల ఉన్న బండ నుంచి వేరే బండకు మారుస్తారు. ఆ తలకి ఫోటో తీసి ఆ తల ఎవరిదో కనుక్కోవడం కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నంలోనే ఆ తల ముత్తుదని తెలుసుకుంటారు. ఈ ముత్తు ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటూ బండిలో తిరుగుతూ ఉంటాడు. మేకల ఎరువులు సంపాదించుకుంటూ ఉంటాడు. చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి ముత్తు అసలు ఎందుకు అలా తిరుగుతున్నాడు, ఎందుకు మేకల ఎరువు సంపాదించుకుంటున్నాడు, శివన్నకి అతనికి సంబంధం ఏంటి, అసలు ఈ శివన్ ఎవడు, శివన్ ఏమయ్యాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ 10 ఎపిసోడ్లో చూడాలి. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఎప్పట్లాగే ఈ షో మొత్తాన్ని భుజస్కంధాలపై మోసాడు. అతను కనిపించిన ప్రతి సన్నివేశం, ప్రతి సీన్ అద్భుతంగా ఉంటుంది. పోలీసుల ఎంక్వైరీ, పోలీసులు ఫ్యామిలీ గొడవలు, పోలీసులు తాగుబోతు సన్నివేశాలు, ఇవి కథకి అడ్డంగా వచ్చిన అనవసర సాగతీదిగా అనిపించిన విజయ్ సేతుపతితో ఉన్న సీన్లన్నీ వావ్ అనిపిస్తాయి. చాలా బాగుంటాయి, హార్ట్ టచింగ్గా ఉంటాయి. శివన్నకి ఉన్న శత్రువులు, వాళ్ళ మీద ప్రతీకారం కోసం ముత్తు చేసిన పనులు అన్నీ ఆకట్టుకుంటాయి. జాతరలో తీసిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే కథ కొత్తగా అనిపించదు, కానీ దాన్ని తీసిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విజయ్ సేతుపతి నటన హైలైట్ అనిపిస్తుంది. రికార్డింగ్ డాన్సర్తో, టీచర్తో అతనుకున్న లవ్ స్టోరీస్ ఆకట్టుకుంటాయి. ముత్తు దగ్గర సాయం పొందిన చాలామంది అతని గురించి నిజాలన్నీ చెప్తూ ఉంటే పోలీసులు వాటిని వింటూ ఆశ్చర్యపోతూ ఉంటారు. మనం కూడా ఆ కథను వింటూ ఆస్వాదిస్తాం. చాలా బాగా తీశారు వెబ్ సిరీస్ని. ఒక్క పోలీస్ ఇన్వెస్టిగేషను, పోలీసులు చేసే పనులు తప్ప మిగిలిందంతా చాలా చక్కగా సాగుతుంది, ఆకట్టుకుంటుంది. హీరోయిన్లుగా చేసిన ఇద్దరు ఆకట్టుకుంటారు. వాళ్ళ నటన చాలా బాగుంది. వాళ్ళకి చేసిన మేకప్ కూడా న్యాచురల్గా ఉండి ఆకట్టుకుంటుంది. రికార్డింగ్ డాన్సర్ ఇంట్లో హీరో ఉండే సన్నివేశం, ఆ ఇంటిని డెకరేట్ చేసిన విధానం రియలిస్టిక్గా ఉండి ఆకట్టుకుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాజేష్ చక్కగా అందించాడు. 1-2 పాటలు ఉంటాయి, అవన్నీ డబ్బింగ్ చేసి నాశనం చేయకుండా తమిళ్లోనే పెట్టడం విశేషం. అవి వినడానికి వినసొంపుగానే ఉంటాయి, కానీ గుర్తుండవు. ఫోటోగ్రఫీ సీరియల్ తరహాలో ఉన్న వెబ్ సిరీస్కి తగ్గట్టే సాగింది. మీరు విజయ్ సేతుపతి నటనకి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని చూడండి, ఆకట్టుకుంటుంది. పోలీసులతో వచ్చే సన్నివేశాలు అంత ఇంట్రెస్టింగ్గా ఉండవు. వాటిని మనం చక్కగా ఫార్వర్డ్ చేసుకొని చూడొచ్చు. అయితే తాగుబోతు పోలీసుగా నటించిన పులి చాలా బాగా చేశాడు. క్లైమాక్స్లో అతను కనుక్కున్న సీక్రెట్ బాగుంటుంది. అలాగే ఈ వెబ్ సిరీస్ని కుటుంబంతో కలిసి చూడొచ్చు. 1-2 చోట్ల తల నరికే సన్నివేశాలు ఉంటాయి తప్ప అసభ్యకర సన్నివేశాలు లేవు. ఇది విజయ్ సేతుపతి షో, ఖచ్చితంగా చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్ని ఆయనే నిర్మించడం విశేషం. హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీలో కూడా ఈ వెబ్ సిరీస్ లభిస్తుంది. మిలింద్ సోమన్ నటన కూడా బాగుంటుంది. శివన్న పాత్రలో అతను జీవించాడని చెప్పొచ్చు. ఇక విలన్ పాత్రలో నటించిన మలయాళం నటుడు కూడా ఓకే అనిపిస్తాడు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?